హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాజు వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచుకున్నారు. ఇదైతే శనా అండి, మరి అదేనండి ఫిష్ ఎగ్స్ అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఫిష్ తెచ్చుకుంటే అందులో ఫిష్ ఎగ్స్ వచ్చాయని, దాన్ని మేమైతే శనా అంటాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తానా అంటే ఒకసారి మా పాప కడుపులో ఉన్నప్పుడు ట్రై చేసినా కానీ అప్పుడైతే టేస్ట్ ఎట్లా ఉందో చేయలేదు, ఎందుకంటే నాకు తినబుద్ధి కాలేదు కాబట్టి తినలేదు. ఈసారి ట్రై చేసి తిందామని చెప్పేసి వండుతున్నాను. ఇంకా శనాన్ని అయితే ఫస్ట్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ముక్కుడు పెట్టి అందులో ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నా. ఇక తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసేసిన. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక ఇంతకుముందు కడిగి పెట్టుకున్న శనా ఉంది కదా, అదైతే అందులో వేసేసుకున్నా. అవి కొంచెము ఫ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసుకున్నాను అన్నమాట. అప్పుడు ఆ శనా అనేది పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక అట్లా అయినప్పుడు కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి, ఇంకా పొడిగా అవుతుంది. పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రైని అయితే కొంచెం స్పైసీగానే చేసుకోవాలి, ఎందుకంటే మన వాసన రాకుండా ఉంటుంది అన్నమాట, లేదంటే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే ట్రై చేసినా ఎట్లుందో అనేది చూడాలి. తింటే మాత్రం సూపర్ ఉన్నది అనుకోండి, ఎందుకంటే ఈ వీడియో ముందు తీసినా కాబట్టి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.